Welcome to Shivan Sai Academy. In this video, we are going to discuss about a new topic. Simple equation. Simple equation. Okay? First of all, ఈ చాప్టర్ సంబంధించి మనం కొన్ని బేసిక్స్ డిస్కస్ చేసాం. ఓకే? See. Constant. Why? Because ఎందుకు డిస్కస్ చేస్తున్నామంటే సింపుల్ ఈక్వేషన్ డెఫినేషన్ మనకు ఐడియా రావాలంటే కంపల్సరీ వీ హ్యావ్ టు నో సమ్ బేసిక్స్ ఫస్ట్. నెక్స్ట్ ఈక్వేషన్ సాల్వ్ చేసేటప్పుడు కూడా మిస్టేక్స్ కాకుండా ఉండాలంటే మస్ట్ అండ్ షుడ్ వీ హ్యావ్ టు నో సమ్ బేసిక్స్. ఓకే, సిరీస్ కాన్స్టాంట్. కాన్స్టాంట్ మీన్స్ స్థిర రాశి. ఇట్ మీన్స్ నంబర్స్ 1 2 3 4 అప్ టు ఎక్సెట్రా. ఓకే, నెక్స్ట్ variable. Next, variable. Variable means small letters, means small alphabets A, B, C up to Z. Mostly variables lo see X, Y, Z. Maximum mostly we use చేస్తుంటారు X, Y, Z, X, Y, Z, X, Y, Z. Of course A to Z ఏవైనా వాడచ్చు, but maximum X, Y, Z, X, Y, Z వస్తుంది. Okay, next see. Next one is term. Next one is term. See, term means product of variable into variable, product of constant into constant. Next, product of variable into constant, variable into constant. Very very important. ikkade baga observe cheyali. Okay, see, term means product of variable and variable, constant and constant. Next, variable and constant. Okay, see, variable indaka discuss chesam. What is variable? X, Y, Z, ABC. Suppose variable edana తీసుకో x. Okay, next another variable into x into y, x. ఇదే బాగుంది. x into y is nothing but xy. x into y, xy. Okay na? Next, constant into constant. Numbers 2 into 3, ఇది మనకు ఐడియా ఉంటుంది. 2 3 జా 6. ఓకే, అండ్ నెక్స్ట్ వేరియబుల్ ఇంటూ కాన్స్టాంట్. ఈ పార్ట్ ఎస్పెషలీ మనకి ఇంపార్టెంట్. ఓకే, వేరియబుల్ అండ్ కాన్స్టాంట్, మల్టిప్లికేషన్ ఆఫ్ వేరియబుల్ అండ్ కాన్స్టాంట్. సి, వేరియబుల్ మన ఇష్టం, ఎనీ వన్ వేరియబుల్ ఎక్స్. నెక్స్ట్ కాన్స్టాంట్. కాన్స్టాంట్ మీన్స్ ఎనీ నెంబర్, ఏదైనా తీసుకోవచ్చు, మన ఇష్టం. సి, ఎక్స్ ఇంటూ 2. ఓకేనా? ఇప్పుడు చూడు, ఎక్స్ ఇంటూ ఏం రాసినాం? ఎక్స్ వై రాసినాం. ఇక్కడ 2 ఇంటూ 3 6. ఓకే, ఇప్పుడు దాని ప్రకారం మేము సిమిలర్గా ఏం రాస్తాం? ఎక్స్ ఇంటూ 2 x2 అని రాస్తాం. అవునా? బట్ డోంట్ రైట్ లైక్ దిస్. ఓకే, ఇట్లా కాకుండా ఏం రాస్తామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 2నే రాస్తాం, ఫస్ట్ నెంబర్ రాస్తాం, అండ్ దెన్ వేరియబుల్. బాగా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ సి ఎక్స్ ఇంటూ 2 ఉన్నా, అదర్వైజ్ 3 ఇంటూ ఎక్స్ ఉన్నా, సి వేరియబుల్ ఇంటూ కాన్స్టాంట్ ఆర్ నథింగ్ బట్ కాన్స్టాంట్ ఇంటూ వేరియబుల్, బోత్ ఆర్ సేమ్, ఏం తేడా లేదు. జస్ట్ సి 2 ఇంటూ ఎక్స్ ఉన్నా కూడా వీ హ్యావ్ టు రైట్ 2x. 2 ఇంటూ ఎక్స్ ఉన్నా మన మెమరీలో వీ షుడ్ రైట్ 2x. నెక్స్ట్ ఎక్స్ ఇంటూ 2 ఉన్నా ఏం రాయాలి? 2x అనే రాయాలి. బాగా గుర్తుపెట్టుకోండి, డోంట్ గెట్ కన్ఫ్యూజన్. ఓకే, ఎక్స్ ఇంటూ 2 2x, 2 ఇంటూ ఎక్స్ ఆల్సో 2x. దిస్ ఇస్ టర్మ్. ఈ రెండు మనకి ఇప్పుడు అవసరం లేకపోయినప్పటికీ, బట్ దిస్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. చాలా సింపుల్. ఎక్స్ ఇంటూ 2 2x, 2 ఇంటూ ఎక్స్ 2x, సింపుల్. నెక్స్ట్, ఇప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి. డిగ్రీ. డిగ్రీ మీన్స్ ఎస్, బిఫోర్ డిగ్రీ కొంచెం గ్యాప్ ఇద్దాం. డిగ్రీ కొద్ది గ్యాప్ ఇచ్చి కోఎఫిషియంట్ డిస్కస్ చేద్దాం. కోఎఫిషియంట్. కోఎఫిషియంట్ మీన్స్ ఇక్కడ చూడండి, 2x ఉంది, 2 ఇంటూ ఎక్స్. 2x మీన్స్ మీరు ఇక్కడ 2x అంటే ఇక్కడ గ్యాప్, ఇట్ మీన్స్ ఇంటూ. 7th క్లాస్ కదా, ప్రతిసారి ఇలా ఉండదండి, లైక్ దిస్ 2 ఇంటూ ఎక్స్ అని ఉండదు. సమ్ టైమ్స్ ఇక్కడ డాట్ ఉంటుంది, సమ్ టైమ్స్ డాట్ కూడా మెన్షన్ చేయాలి, బట్ మనం ఏం అర్థం చేసుకోవాలా? 2x, ఇట్ మీన్స్ 2 ఇంటూ ఎక్స్ ఇంటూ
రిలేషన్ అక్కడ ఏముంటుందంటే ఇంటూ, వెరీ వెరీ ఇంపార్టెంట్, 2 into x 2x. ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకు ఇంతగా మెన్షన్ చేస్తున్నా అంటే బికాజ్ ఆఫ్ సమ్ టైమ్స్ ఇక్కడ చాప్టర్లో ఎక్స్ ప్లస్లో వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి, లైక్ 2x ఇలా సబ్స్టిట్యూట్ 3 in x అంటే substitute x value in the place of substitute x value 3 in the place of x అంటే చక్కని మీరు 2 పెడతాము. నెక్స్ట్ ఏం చేస్తాం, ఎక్స్ ప్లస్లో 3 పెట్టి 23 ఆన్సర్ అన్నారు అనుకోండి, 2 ఉంది పక్కన ఎక్స్ ఉంది, ఎక్స్ ప్లస్లో 3 పెట్టినా 3 పెట్టేసాం, అయిపోయింది అనుకున్నారు అనుకో, అయిపోయింది. అందుకే సి ఇక్కడ మీనింగ్ ఏం తెలుసా, 23 కాదు, 2 into 3, 2 into 3, 2 into 3 means 6 అట్లా అనమాట. అర్థమవుతుందా? ఆ రిలేషన్ ఇంపార్టెంట్, 2 into x మరీ చెప్తున్నా, బికాజ్ ఆఫ్ రిలేషన్ ఈస్ 2 into x. ఈ 2 ఏమవుతుందమ్మా అంటే కోఎఫిషియంట్ ఆఫ్ x, కోఎఫిషియంట్ ఆఫ్ x. అఫ్ కోర్స్ 2 కోఎఫిషియంట్ x, x కోఎఫిషియంట్ 2. ఇక్కడ బాగా ఏం గుర్తుపెట్టారంటే x కోఎఫిషియంట్ ఈస్ 2, x కోఎఫిషియంట్ 2 బాగా గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు చూడండి 2x, ఇదే 2xకి ఎక్స్ప్రెషన్ అంటే సమాసం అన్నమాట. ఓకే, ఎక్స్ప్రెషన్ అంటే ఏం లేదు, చూడు ఆల్రెడీ రాసుకున్నాం కదా, ఎక్స్ ఇంటూ వై. సరే ఆల్రెడీ రాసినామంటున్నారు కదా, ఇవి టర్మ్స్ కదా, మరి ఏం ఎక్స్ప్రెషన్ అనిపించచ్చు. ఈ రెండింటినే ప్లస్ చేసేదంతే మన ఇష్టం, 2x + 6 రాయొచ్చు, అదర్వైజ్ xy + 6 రాయొచ్చు, ఎనీ నంబర్స్, సింపుల్. ఎక్స్ప్రెషన్స్లో ఇంకా 2 types ఉన్నాయి, న్యూమరిక్ ఎక్స్ప్రెషన్ అండ్ ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్. బట్ అంత టాపిక్ ఫర్దర్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. బట్ జస్ట్ ఇక్కడ ఒక్కటే థింక్ చేయండి, ఎక్స్ప్రెషన్ అంటే ఇక్కడ ఇక్కడ ఏముంది, ఇక్కడ 2x. ఈ టర్మ్స్ ఉన్నాయి కదా, 2x వన్ టర్మ్, ఇక్కడ ఇంకొక టర్మ్ రాసిన ఎగ్జాంపుల్ 6. ఇదేం సార్ ఆడౌట్ ఆడుతుంది అనుకోద్దండి, దానికి రిలేషన్ ఎట్లా అంటే ప్లస్ ఆర్ మైనస్ మన ఇష్టం. 2x - 6 అన్న రాసుకో, 2x + 6 అన్న రాసుకో. బట్ అడిషన్ ఆఫ్ టర్మ్స్ ఆర్ సబ్స్ట్రాక్షన్ ఆఫ్ టర్మ్స్, అడిషన్ ఆర్ సబ్స్ట్రాక్షన్, ఇండివిజువల్గా ఉన్నాయి కదా టర్మ్స్, ఆ ఇండివిజువల్గా ఉండే టర్మ్స్కి ఏదర్ ప్లస్ ఏదర్ మైనస్ చేసినాం అనుకోండి, దెన్ ఇట్ ఈస్ అన్ ఎక్స్ప్రెషన్. అఫ్ కోర్స్ దిస్ ఈస్ అన్ ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ అండ్ ఓన్లీ నంబర్స్ ఉంటే ఇట్ ఈస్ అ న్యూమరిక్ ఎక్స్ప్రెషన్. బట్ ఎస్పెషల్లీ ఇక్కడ ఇది మాత్రమే గుర్తుపెట్టండి, ఓన్లీ ఇట్ ఈస్ అన్ ఎక్స్ప్రెషన్. ఓకే, 2x + 6, 2x వాట్ ఎవర్ ఇట్ ఈస్, 6 7 రాసుకుందాం, 2x 8x రాసుకుందాం, నో ప్రాబ్లం, ఏదన్నా రాసుకుందాం మన ఇష్టం. ఓకే, ఇక్కడ ఇది బాగా గుర్తుపెట్టి ఎక్స్ప్రెషన్. నెక్స్ట్ చూడండి డిగ్రీ. ఓకే, డిగ్రీకి సంబంధించి బ్రీఫ్గా డిస్కస్ చేద్దాం. చూడండి డిగ్రీ సంబంధించి డిగ్రీ ఆఫ్ ఎక్స్ప్రెషన్, డిగ్రీ ఆఫ్ టర్మ్, డిగ్రీ ఆఫ్ ఎక్స్ప్రెషన్, డిగ్రీ ఆఫ్ టర్మ్. ఫస్ట్ ఏం చేద్దాం, ఫస్ట్ వీ హ్యావ్ టు డిస్కస్ అబౌట్ డిగ్రీ ఆఫ్ టర్మ్ డిస్కస్ చేద్దాం. 2x ఇక్కడ రండి, 2x + 6. ఓకే, ఈ రెండే డిఫరెంట్ సబ్జెక్ట్. 2x, 2 is కోఎఫిషియంట్, ఇక్కడ ఓన్లీ x, హియర్ 2x + 6. డిఫరెన్స్ ఏమంటే ఎస్పెషల్లీ డిగ్రీ ఈజ్ నథింగ్ బట్ పవర్ ఆఫ్ వేరియబుల్, x, this is a variable, of course it is also a variable. బట్ ఇక్కడ చూడండి, ఈ వేరియబుల్ పార్ట్ ఏదైతే ఉంటుందో పవర్ అంటే మీకు ఈ టాపిక్ వచ్చిండదు కాబట్టి జస్ట్ బ్రీఫ్గా థింక్ చేయండి. పవర్ ఈజ్ నథింగ్ బట్ 2 ఉందా, ఇంకొక 2 రాసుకోండి, ఇంకొక 2 కూడా రాసుకోండి, అన్ని 2 రాస్తారు అంటే ఇట్లా ప్లస్ పెట్టుకుంటారు. ఓకేనా, 2 + 2 4, 4 + 2 6. ఓకే, ఇది మామూలు. ఓకే, దీన్ని ఇంకో రకంగా మనం రాయాలనుకుంటే ఎట్లా రాయొచ్చు అంటే లైక్ దిస్. 3, హౌ మెనీ 3s ఆర్ దేర్, 3. సో 3 ఉన్నాయి. హౌ మెనీ 2s ఆర్ దేర్, 3 2s. సో 3 ఉన్నాయి కాబట్టి 2s, నథింగ్ బట్ 3 2 = 6, బోత్ ఆర్ సేమ్, నో ప్రాబ్లం. బట్ ఇక్కడ కండిషన్ చూడండి, 2 into 2 into 2, 2 into 2 into 2. బాగా అబ్జర్వ్ చేయండి, 2 2s are 4, 4 2s are 8. బాగా చూడండి, 2 into 2 మీన్స్ ఇక్కడ 4, 2 2s are 4. అగైన్ నుంచి 4 2s are 8. ఓకే, ఇట్లా సేమ్ నంబర్
సేమ్ నెంబర్ ఇది అవుతుంది కాబట్టి రిపీట్గా మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి దట్స్ వై దీన్ని ఇలా కింద రాసేసి సి 1 2 3 హౌ మెనీ టైమ్స్ 2 రిపీటెడ్ 1 2 3 3 టైమ్స్ సో దీనిపైన రాస్తుంది దట్ ఈస్ ద పవర్ దిస్ ఈజ్ బేస్ దిస్ ఈజ్ పవర్ ఇక్కడ ఎందుకంటే జస్ట్ బ్రీఫ్గా గుర్తుపెట్టుకో నెక్స్ట్ మరి అఫ్ కోర్స్ ఆల్జిబ్రాస్లో డిస్కస్ చేద్దాం వీ కెన్ డిస్కస్ బట్ జస్ట్ నౌ 2 పవర్ 3 8 అని రాయొచ్చు అదర్వైజ్ సింపుల్గా 2 పవర్ 3 రాయొచ్చు వై బికాస్ సి బేస్ ఈజ్ 2 పైన పవర్ 3 అంటే ఏం తెలుసా 2 ఇంటూ 2 ఇంటూ 2 ఓకే సి అదే 2 to the 4 4 to the 8 సి 8 ఆర్ దీన్నే ఇంకో రకంగా ఎలా రాయొచ్చమ్మా అంటే సి 2 ఈజ్ రిపీటింగ్ 3 టైమ్స్ 1 2 3 టైమ్స్ ఇది కూడా మల్టిప్లికేషన్ సి 2 పవర్ 3 ఇట్లా రాసుకుంటాం ఓకేనా 2 పవర్ 3 మీన్స్ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఓకే దీని మీనింగ్ ఏమో అంటే 2 బేస్ ఈజ్ 2 దిస్ ఈజ్ బేస్ దిస్ ఈజ్ పవర్ దిస్ ఈజ్ పవర్ పైన పవర్ ఎంత ఉందమ్మా ఇక్కడ 3 ఇట్ మీన్స్ బేస్ వచ్చేసి వీఆర్ గోయింగ్ టు మల్టిప్లై ద బేస్ 3 టైమ్స్ ఇట్ సెల్ఫ్ సి 2 ఇంటూ 2 ఇంటూ 2 1 2 3 టైమ్స్ 2 to the 4 4 to the 8 అట్లా ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ బాగా గుర్తుపెట్టుకోండి డోంట్ గెట్ కన్ఫ్యూజన్ ఓకే సి 2 పవర్ 3 మీరు కన్ఫ్యూజ్లో 2 పవర్ 3 సార్ ఇంటూ చేయమన్నాడు కదా ఎస్ సార్ టోల్డ్ మల్టిప్లై సి దట్స్ వై మీరు ఇమ్మీడియట్గా టక్కని 2 3 6 అని రాసినారు అనుకోండి ఇట్ విల్ బి రాంగ్ ఆన్సర్ అది రాంగ్ అయిపోతుంది వై బికాస్ సేమ్ నంబర్ నాట్ ఈ డైరెక్ట్ నెంబర్ మల్టిప్లికేషన్ 2 ఇంటూ 2 ఇంటూ 2 2 to the 4 4 to the 8 దిస్ ఈస్ బేస్ దిస్ ఈస్ పవర్ బాగా గుర్తుపెట్టుకోండి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఓకే ఇప్పుడు చూడండి ఇక్కడ సపోజ్ ఓన్లీ సింగిల్ ఇలా 2 ఉందనుకో సింగిల్గా 2 ఉందనుకో అఫ్ కోర్స్ సి సింగిల్గా 2 ఉంటే మనమే చేస్తాం సింగిల్గానే పెడతాం ఇప్పుడు కొంచెం చేంజ్ చేద్దాం ఓకేనా నెక్స్ట్ ఓన్లీ కాన్స్టెంట్తో మల్టిప్లై చేసినాం సో వేరియబుల్ ట్రై చేద్దాం ఓకే ఎక్స్ ఇంటూ ఎక్స్ ఇప్పుడేం రాద్దాం 2 to the 4 4 to the 8 సి 2 1 2 3 సేమ్ కండిషన్ మల్టిప్లై సి ఇఫ్ ఇన్ కేస్ ఇట్లాగో 2 ప్లస్ 2 ప్లస్ 2 ఉందనుకోండి అప్పుడు ఏం రాయాలా మరీ చెప్తున్నా ఐఎమ్ రిపీటింగ్ అగైన్ 2 ప్లస్ 2 ప్లస్ 2 మీన్స్ 2 to 4 4 to 6 ఇలా అన్నారా అదర్వైజ్ 2 రిపీటెడ్ 3 టైమ్స్ ఇట్లా డైరెక్ట్ రాయాలి 3 ఇంటూ 2 అని బట్ కన్ఫ్యూజ్ అయ్యి మీరు దీనికి ఇట్లా 2 పవర్ 3 రాసినారంటే ఇది రాంగ్ అయిపోతుంది మీరు ఇట్లా 2 పవర్ 3 ఓ ప్లస్ ప్లస్ టోటల్ 3 టైమ్స్ అట్లా కాదు ఓన్లీ ఫర్ మల్టిప్లికేషన్ ఓన్లీ అండర్ మల్టిప్లికేషన్ అది కూడా విత్ సేమ్ నంబర్ నాట్ డిఫరెంట్ నంబర్స్ ఓకే సో దీన్ని ఇలా రాయాలి సపోజ్ 2 ప్లస్ సపోజ్ 2 ఇంటూ 4 ఇంటూ 3 ఇట్లుందనుకో దీనికి కూడా ఏం రాసేదా ఓకేనా డైరెక్ట్ మల్టిప్లై చేసి పెట్టండి ఓన్లీ సేమ్ నంబర్ రిపీట్ అయిన సిచ్యువేషన్లో మాత్రమే హ్యావ్ టు రైట్ లైన్స్ సి ఎక్స్ ఇంటూ ఎక్స్ సార్ 2 3 6 2 2 4 తెలుసు కానీ ఎక్స్ టేబుల్ రావు కదా సార్ మధ్యని ఎక్స్ ఇంటూ ఎక్స్ కంపేర్ చేయండి 2 ఇంటూ 2 ఇంటూ 2 మల్టిప్లికేషన్ రిపీటెడ్ మల్టిప్లికేషన్ రిపీటెడ్ హౌ మెనీ టైమ్స్ ఎక్స్ రిపీటెడ్ 2 టైమ్స్ సో ఎక్స్ పెట్టండి రిపీటెడ్ టైమ్స్ 2 ఎక్స్ స్క్వేర్ అది మీనింగ్ నెక్స్ట్ ఎక్స్ ఇంటూ ఎక్స్ ఇంటూ ఎక్స్ నౌ రిపీటెడ్ వేరియబుల్ ఎక్స్ వస్తుంది రైట్ టెస్ట్ బేస్ కౌంట్ చెక్ 1 2 3 4 ఎక్స్ పవర్ 4 దీన్ని పైన దాన్ని ఏమంటాము అంటే టు ది పవర్ ఆఫ్ అదంతా చెప్తాం బట్ మీకు జస్ట్ సింపుల్గా సి 2 ఉంటే దాన్ని ఏమంటాము అంటే స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ మోర్ దాన్ 2 ఉంటే సి 3 ఉందనుకో ఎక్స్ క్యూబ్డ్ అని యూస్ చేస్తాం అదర్వైజ్ అన్నిటికి కామన్ ఏమో అంటే ఎక్స్ పవర్ 2 ఎక్స్ పవర్ 4 ఏది ఉంటే 2 పవర్ 3 పవర్ బేస్ నేమ్ చెప్పేసి నంబరు పవర్ అని చెప్పి పైన చెప్తాం ఓకేనా ఇక్కడ ఎక్స్ ఎన్ని టైమ్స్ ఉన్నాను 2 టైమ్స్ ఇక్కడ ఎక్స్ రిపీటెడ్ 4 టైమ్స్ అంటే అండర్ మల్టిప్లికేషన్ బాగా గుర్తుపెట్టుకోండి సి ఇప్పుడు ఎక్స్ ఎన్ని టైమ్స్ ఉంది హౌ మెనీ టైమ్స్ జస్ట్ 1 టైం
అంటే ఇప్పుడు మీరు ఏం రాసుకోవాలి తెలుసా, జస్ట్ ఎక్స్ట్రా ఒకటే ఉంది సింగల్ వన్ టైం, అంటే అక్కడ మల్టిప్లై చేసే కూడా ఇంకేం పెట్టలే స్టిల్ అయినప్పటికీ ఇక్కడ ఎక్స్ పక్కలో మాత్రమే సి ఇక్కడ పైన చూడండి ఏం లేకుంటే ఇక్కడ నేను 1 పెట్టినట్టు బాగా గుర్తుపడి, ఇట్ మీన్స్ 1 ఉంటుందని మీనింగ్. అంటే దాని అర్థం ఏం చేసుకోవాలమ్మా అంటే నథింగ్ మీన్స్ పైన 1 ఉందని, ఎందుకంటే ఎక్స్ 1 టైం రాసిన కదా, ఎక్స్ ఈజ్ 1 టైం, సో ఎక్స్ పవర్ 1 టైం అంటే ఓన్లీ 1 టైం మాత్రమే. అర్థమవుతుందా? ఈ 1 టైం అనే మీనింగ్ మీకు అర్థం కావడానికే ఇదంతా డిస్కస్ చేసినట్టు. ఓకే, సింగిల్గా ఎక్స్ రాసినాం అనుకుంటే దాని మీనింగ్ ఏం తెలుసా, సి ఎక్స్ పవర్ 1, సింగిల్గా రాసినాం దాని మీనింగ్ ఏమి, పైన పవర్ 1. ఓకే, సో దీన్ని మీరు ఏం అర్థం చేసుకోవాలి, ఎక్స్ మీన్స్ 1 టైం ఉంది కాబట్టి స్పెసిఫైగా 1 అని మెన్షన్ చేయరాము, మనమే అర్థం చేసుకోవాలి. సి ఎక్స్ ఏం లేదంటే 1, ఎక్స్ పవర్ 1. సో ఇక్కడ రండి ఇప్పుడు డిగ్రీగా డిస్కస్ చేద్దాం. 2 ఇంటూ ఎక్స్, 2x అంటే నథింగ్ బట్ 2 ఇంటూ ఎక్స్. ఇక్కడ ఎక్స్ పవర్ ఎంత ఉన్నట్టమ్మా, ఎక్స్ పవర్ ఈజ్ 1, నథింగ్ మీన్స్ 1, ఎక్స్ పవర్ 1. బట్ ఈ 2కి ఇదంతా లేదు, కాన్స్టెంట్స్కి. ఇట్ మీన్స్ యాక్చువల్లీ 2 ఈజ్ ద కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్. ఈ 2స్కి వాటి పవర్స్ ఏం లేదు, ఓన్లీ వేరియబుల్. ఓకే, సో వేరియబుల్ పవర్ ఈజ్ 1, సో డిగ్రీ ఈజ్ ఆల్సో 1, దీని డిగ్రీ కూడా 1. నెక్స్ట్ 2x plus 6, 2x plus 6, it is term, it is an expression. Expression degree అంటే see individual separate numbers చూసుకో. see ఇక్కడ 6 డిగ్రీ 0, యాక్చువల్గా 6 డిగ్రీ కాన్స్టెంట్ ఏం లేదు, ఓన్లీ వేరియబుల్ పార్ట్స్. 2x, 2 into x, 2 is the coefficient, x is variable, x పవర్ ఏం లేదు, ఇక్కడ ఎంతమో మీనింగ్ 1. సో ఇక్కడ ఏం లేదు, ఇక్కడ ఆఫ్కోర్స్ 0 అనే మీనింగ్. ఇక్కడ అర్థమైందా? సి 1 + 0 ఈజ్ నథింగ్ బట్ 1, సో ఇట్ ఈస్ ఆల్సో డిగ్రీ 1, ఇట్స్ డిగ్రీ ఆల్సో 1. బాగా గుర్తుపెట్టుకోండి, నథింగ్ మీన్స్ ఇట్లా ఓన్లీ ఇట్లా 3y ఉందనుకోండి మీరే అర్థం చేసుకోవాలి, డిగ్రీ ఈజ్ 1 బికాస్ పైన y పవర్ ఓన్లీ వేరియబుల్ నంబర్ చూడదు, కోఎఫిషియంట్స్ అబ్జర్వ్ చేయండి, ఓన్లీ వేరియబుల్. హియర్ ఆల్సో ఓన్లీ వేరియబుల్ పార్ట్. అర్థమైందా? ఈ 1ని మనం ఏమంటామంటే అఫ్ కోర్స్ లీనియర్ అని మెన్షన్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి సి 2x + 6 ఓకే, 3y ఓకే. నెక్స్ట్ ఇంకోటి కావచ్చు, సరేనా? ఈక్వేషన్ మీన్స్ ఈక్వల్ సైన్ మెన్షన్ చేస్తాం, ఈక్వల్ సైన్. సో LHS some part, RHS some part, LHS RHS. See, of course దీంట్లో భాగంగా కొద్దిగా 2 + 2, 2 + 2, 2 + 2 is 4, but suppose 5 రాసినాం, it is an open sentence, it is an open sentence. ఈక్వేషన్లో భాగంగా చెప్తున్నాను, ఓవరాల్గా కంప్లీట్గా మీకు ఒక బేసిక్ ఉండాలి. See, 2 + 2 మేబీ ఈక్వల్ అవ్వచ్చు, అదర్వైజ్ లెస్ దాన్ అవ్వచ్చు, అదర్వైజ్ గ్రేటర్ దాన్, బట్ సింప్లిఫై చేస్తే క్లారిటీ వస్తుంది. సి ఈ కైండ్ ఆఫ్ ఉంటే దిస్ ఈజ్ ఎ ఓపెన్ సెంటెన్సెస్. నౌ బట్ హియర్ వీఆర్ డిస్కసింగ్ ఈక్వేషన్. ఈక్వేషన్ మీన్స్ ఎస్పెషలీ మ్యాథమెటిక్స్. 2x + 1 = 9, దిస్ ఈజ్ అన్ ఈక్వేషన్. వై ఈక్వేషన్ ఎందుకమ్మా అంటే కంపల్సరీ సి అఫ్ కోర్స్ ఇందులో కూడా సొల్యూషన్స్, నెంబర్ ఆఫ్ సొల్యూషన్ క్రియేట్ చేసి లైక్ సి ఇక్కడ x ప్లేస్లో 1 పెట్టినాం, 2 × 1 = 2 + 1 = 3, బట్ ఈ సైడ్ ఎంత ఉంది 9, మ్యాచ్ కాదు, LHS RHS వర్కౌట్ కదా. ఓన్లీ వెన్ వీ సబ్స్టిట్యూట్ x = 4, x ప్లేస్లో 4 పెట్టినాం అనుకో, 2 × 4 = 8 + 1 = 9. బాగా చూడండి, సి x ప్లేస్లో సపోజ్ 1 పెట్టినాం అనుకో +1, ఇది ఈ సైడ్ ఏముందమ్మా 9. ఇక్కడ మీకు స్టార్టింగ్లోనే మెన్షన్ స్టార్టింగ్ సి x ప్లస్లో వాట్ ఐ సబ్స్టిట్యూటెడ్ 1, అంటే ఇక్కడ 21 అని కాదు మీనింగ్. సి ఇంటూ 2 × 1 = 2, 2 + 1 ఎంత వస్తుందో యాక్చువల్గా 3, బట్ ఈ సైడ్ ఎంత ఉంది 9. LHS దిస్ ఇస్ నాట్ ఈక్వల్ టు RHS, బట్ x 1 పెడితే ఆన్సర్ వర్కౌట్ కాలే. సి నెక్స్ట్ పని చేద్దాం, డైరెక్ట్ మనకు తెలుసు కాబట్టి 4 ట్రై చేస్తాం. డైరెక్ట్ 2x + 1 = 9,
Now I am going to substitute in the place of x is 4. 4 పెట్టాను. See, 2 4s are 8 plus 1 is equal to, see RHS అట్లే కంటిన్యూ చేస్తాము, దీన్ని కూడా వచ్చేసి LHS సబ్జెక్ట్ 8 plus 1 9, 9 equal to 9 సేమ్ అయిపోయింది. అంటే ఇక్కడ దీని మీనింగ్ ఏం తెలుసా, see x ఎంత సబ్స్టిట్యూట్ చేస్తే LHS RHS మ్యాచ్ అయిందమ్మా, 4 సబ్స్టిట్యూట్ చేస్తే then LHS equal to RHS. This is the solution of this equation. This is the solution of the equation or root of the equation అన్నమాట. ఈ నంబర్ తప్ప వేరే ఏ నంబర్ సబ్స్టిట్యూట్ చేసినా సాటిస్ఫై. ఓకే, ఇంకా సమ్ టైమ్స్ ఎలా రాయచ్చమ్మా అంటే అఫ్ కోర్స్ ఈక్వేషన్ LHS ఈక్వేషన్ RHS ఈక్వేషన్ టూ సెట్ బట్ సేమ్ వేరియబుల్. ఓకే, ఇప్పుడు చూడండి సింపుల్ ఈక్వేషన్ డెఫినేషన్ చూద్దాం. an equation in one variable with highest power 1 is known as simple equation. దీని మీనింగ్ ఏం తెలుసా, ఇంతవరకు మనం డిస్కస్ చేసింది వాట్ వి హ్యావ్ డిస్కస్డ్ అప్ టు దట్ ఈస్ ఫర్ సింపుల్ ఈక్వేషన్ సంబంధించాము, ఓన్లీ ఫర్ ఈ బేసిక్ సంబంధించి ఈ టాపిక్ సంబంధించి బేసిక్స్కి ఇక్కడి నుంచి డైరెక్ట్గా సింపుల్ ఈక్వేషన్. సింపుల్ ఈక్వేషన్ అంటే ఏం తెలుసమ్మా, యాక్చువల్గా ఈక్వేషన్ మీన్స్ LHS RHS అట్ ద సేమ్ టైం. ఇక్కడ సొల్యూషన్ ఎంతో చెప్తున్నాను, బట్ ఇక్కడ చూడండి అండ్ ఈక్వేషన్ ఇన్ వన్ వేరియబుల్ అంటే రాసుకునే ఈక్వేషన్లో ఓన్లీ వన్ వేరియబుల్ ఉండాలి. ఇప్పుడు మీరు ఎక్కడైనా అబ్జర్వ్ చేయండి, ఎన్ని కనిపిస్తున్నాయి వేరియబుల్స్, ఓన్లీ 1 ఎక్సే రాసి. అదర్వైజ్ రాయాలనుకో 3y + 1 9 ఇట్లైనా పర్లేదు, బట్ అట్ ఏ టైం ఇట్లా 2x 3y ఇట్లా 2 రాయకూడదు. ఓకేనా, 2 వేరియబుల్స్ x y 2 వేరియబుల్స్ ఇట్లా. అందుకే క్వశ్చన్లో మెన్షన్ చేశాను అండ్ ఈక్వేషన్ ఇన్ వన్ వేరియబుల్ అంటే ఏదన్నా ఒకటి ఎనీ వన్ y x z k వాట్ ఎవర్ ఇట్ ఈస్ విత్ హైయెస్ట్ పవర్ 1, విత్ హైయెస్ట్ పవర్ 1. హైయెస్ట్ పవర్ 1 అంటే ఏమ్మా, ఇంతకుముందు డిగ్రీ డిస్కస్ చేసినాం కదా. చూడండి వేరియబుల్ ఈస్ y పవర్ ఏం లేదు, ఇట్ మీన్స్ నథింగ్ బట్ 1 ఫర్ ఓన్లీ వేరియబుల్ నథింగ్ ఏం లేదు పైన పవర్ అంటే ఇట్ మీన్స్ 1. సో విత్ హైయెస్ట్ పవర్ 1, దీని పవర్ 1 ఈజ్ నోన్ యాజ్ సింపుల్ ఈక్వేషన్. దిస్ ఈజ్ కాల్డ్ ఎ సింపుల్ ఈక్వేషన్. సింపుల్ ఈక్వేషన్ అంటే ఇది ఉంటుందమ్మా దాని వెనుక. ఓకే, an equation in one variable with highest power 1 is known as simple equation. సింపుల్ ఈక్వేషన్ అంటే ఇదే యాక్చువల్గా. ఎగ్జాంపుల్ మనం లైక్ డైరెక్ట్ రాసుకోవచ్చు y - 7 = 4. అదర్వైజ్ సెకండ్ లైక్ 2 సెట్స్ మనమే రాసుకోవచ్చు ఎనీ వేరియబుల్. ఇట్ ఈస్ ఆల్సో సింపుల్ ఈక్వేషన్. సార్ మరి ఆ సైడ్ కూడా రాశారు కదా సార్, ఇక్కడ ఓన్లీ నంబర్స్ ఉన్నాయి, ఇది ఎట్లా? డోంట్ గెట్ కన్ఫ్యూజన్. ఓకే, బట్ చూడండి LHS RHS విత్ సేమ్ వేరియబుల్ 2m 3m. అంటే నంబర్ సెట్ బట్ వేరియబుల్ ఫర్ m సేమ్. 2m + 4 = 3m + 2. 2m + 4 = 3m + 2. బాగా అబ్జర్వ్ చేయండి. రెండింటిని సింప్లిఫై చేస్తే లాస్ట్కి సొల్యూషన్ ఒకటే ఉంటుంది. వాటిని ఎట్లా సింప్లిఫై చేయాలా, అఫ్ కోర్స్ ఎట్లా ట్రాన్స్పోజ్ చేయాలా, ఎట్లా సాల్వ్ చేయాలనేది వీ విల్ డిస్కస్ ఇన్ నెక్స్ట్ వీడియో. అండ్ బాగా అబ్జర్వ్ చేయండి, ఎందుకంటే ఇక్కడ సొల్యూషన్ 2 ముందే చెప్తున్నాను చూడండి. 2 పెట్టాం, 2 2 4, 4 + 4 8. ఇక్కడ చూడండి ఇదే 2 సేమ్ ఇక్కడ 2 పెట్టాలంటే ఇక్కడ కూడా 2నే తీసుకో. 3 2 6, 6 + 2 8. 2 సెట్స్ సరిపోయినాయి. అదే అనమాట, దిస్ ఈజ్ అ సింపుల్ ఈక్వేషన్. ఇంకోటి వచ్చేసి మీరు బాగా గుర్తుపెట్టుకుంటాము, ఇక్కడ 3m సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి మెన్షన్ చేస్తున్నాను. 3m అండ్ 3 + m ఎనీ వన్ అన్నిటికీ కామన్గా మీరు అప్లై చేసుకోవాలి. ఎనీ వేరియబుల్ 3m 3 + m డిఫరెన్స్ తెలుసు కదా. 3m మీన్స్ 3 × m, 3 + m మీన్స్ 3 + m, 3 సపరేట్ m సపరేట్. ప్లస్ ఆర్ మైనస్ వచ్చినాయనుకో మీకు మీరే మాకు మేమే, అంతే. కాన్స్టెంట్ వేరియబుల్. బట్ ఈ డిఫరెన్స్ భాష ఇక్కడ 3m అంటే మీనింగ్ ఏం తెలుసమ్మా, 3m అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక 3a అని పెట్టినా సపోజ్ క్లాస్ చేస్తాను.
సి ఇక్కడ యాపిల్ పండు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, యాపిల్ పండు ఓకేనా. యాపిల్కి నేమ్ ఎక్స్ అని పెడదాము, ఎక్స్ ఎక్స్ ఎక్స్. ఇక్కడ ఎన్ని యాపిల్స్ ఉన్నాయి? 3 యాపిల్స్ ఉన్నాయి. ఓకే 1 2 3. సో టోటల్ యాపిల్స్ 3 అంటే ఫస్ట్ యాపిల్, సెకండ్ యాపిల్, థర్డ్ యాపిల్, టోటల్ 3 యాపిల్స్ కాబట్టి 3 సిగా ఫస్ట్ యాపిల్ ఎక్స్ ప్లస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ 1 2 3. ఇప్పుడు దీన్ని ఎట్లా రాస్తాము అంటే డైరెక్ట్గా 3x అని రాస్తాం. అది ఎట్లా సార్ అంటే సి ఇక్కడ ఎక్స్లు ఎన్ని ఉన్నాయేమో 1, ఇక్కడ కూడా ఎక్స్లు 1, ఇక్కడ 1 అని యాడ్ చేయి 1 2 3 3x. ఇంకా క్లియర్గా అంటే సి ఇక్కడ ఎక్స్ ఏం లేదు మీకు స్టార్టింగ్ చెప్పినాను. సి 3 ఈజ్ ఎ కోఎఫిషియంట్, 3 ఈజ్ ఎ కోఎఫిషియంట్. సో ఇక్కడ దీనికి ఓన్లీ సింగిల్గా ఉంటుంది సార్, ఎక్స్కి ఏం లేదంటే నథింగ్ మీన్స్ 1. ఏం లేదంటే ఇక్కడ కోఎఫిషియంట్ ఎందుకున్నట్లమ్మా 1 1x అంటే ఇక్కడ యాపిల్, యాపిల్ నేమ్ ఎక్స్, సో 1x అంటే 1 యాపిల్. ఇక్కడ కూడా 1 ఉంటుంది, సో ఇక్కడ కూడా 1x. హియర్ ఆల్సో 1x. ఓన్లీ 1 యాడ్ చేయండి 1 1 2 1 3 3x అని రాయాలి. అర్థమవుతుందా? వై? బికాస్ ఇవన్నీ యాపిల్సే కదా. 3x అంటే టోటల్ ఎన్ని యాపిల్స్ ఉన్నాయి? 3 యాపిల్స్. 3 యాపిల్స్ ఉన్నాయి కాబట్టి సో డైరెక్ట్గా ఇట్లా 3x అని మెన్షన్ చేస్తాను. కన్ఫ్యూజ్ అవుతానమ్మా, వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలామంది మిస్టేక్స్ చేస్తారు. ఇక్కడ 3 ప్లస్ m, సపోజ్ దీన్నే చూడండి, ఇక్కడ ఓన్లీ 1 యాపిల్. సి యాపిల్ నేమ్ సేమ్ అదే ఎక్స్ అనుకోండి, అవునా? ఇప్పుడు దీని ఎట్లా రాస్తామంటే ఓన్లీ ఎక్స్ అని రాస్తాం అంతే, సింపుల్గా. అంటే ఓన్లీ 1 ఉందనే ఈడ అదే డిస్కషన్ చూడండి. 3 ప్లస్ m అంటే ఇక్కడ మీనింగ్ ఏం అంటే m సింగిల్గానే, m ఈ సింగిల్, 3 సపరేట్. ఓకే అది ఇట్లా రాసాం అనుకో 3m అంటే m 3 into m అంటే ఇట్ మీన్స్ m కోఎఫిషియంట్ ఇస్ 3 అంటే m 3 టైమ్స్ ఉందని ఇట్ మీన్స్ m ప్లస్ m అంటే 1 2 3 టైమ్స్ ఉంది. ఓకే సో ఇంకా క్లియర్గా, ఇంకా వెరీ క్లియర్గా. సో నెక్స్ట్ ఇంకా ఇన్ దిస్ క్లాస్ బేసిక్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఎక్సర్సైజ్ అవన్నీ డిస్కస్ చేసేటప్పుడు వాటిని కవర్ చేద్దాం. ఓకే బట్ దిస్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. ఎందుకు ఇంత డిస్కస్ చేసినాం అనమంటే ఎక్కడెక్కడ టాపిక్లో మీకు డౌటే రాదు. యూ విల్ నెవర్ గెట్ ఎనీ డౌట్ ఇన్ దిస్ చాప్టర్. ఎప్పుడు ఈ వీడియో మీరు కంప్లీట్గా చూసిన తర్వాతనే మీకు డౌట్ లేకుండా క్లియర్ అయ్యింది. బాగా గుర్తుపెట్టుకోండి అమ్మా, సింపుల్ ఈక్వేషన్ అంటే ఇది. ఓకే నెక్స్ట్ ఇదంతా ఎగ్జాంపుల్స్. ఇది రిలేషన్ కూడా మెన్షన్ చేస్తున్నా 3m 3 ప్లస్ m. ఇది బాగా మీరు అబ్జర్వ్ చేస్తేనే ఎక్సర్సైజ్ ఈజీగా సాల్వ్ చేస్తాం. ఓకేనా? రైట్. చాలామంది సబ్స్క్రైబ్ చేసినారు, అట్ ద సేమ్ టైం బాగా ఆదరిస్తున్నారు. ఆదరించి సబ్స్క్రైబ్ చేసినందుకు స్పెషల్ థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ. అండ్ కొత్తగా ఎవరైనా వీడియో చూసేవాళ్ళంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.